హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరి డైలీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి సున్నుండలండి, బెల్లం సున్నుండలు. దీనికి మినప్పప్పు, బెల్లము, ఇంకా వచ్చేసి ఇలాచీ పౌడరు, ఇంకా నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి. అండ్ ఇవి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మినపప్పుని బాగా వేయించి గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం చల్లారాక మిక్సీ పట్టేస్తున్నాను. మరీ పౌడర్గా లేకుండా కొంచెం లైట్గా బరకగా ఉన్నట్టు పడితే మనం తినేటప్పుడు బాగుంటుంది. అందులోకి ఇప్పుడు అదొక గిన్నెలోకి వేసుకున్నాను. అందులో బాగా మెత్తగా చేసిన బెల్లం పౌడర్ అన్న వాడుకోవచ్చు, లేకపోతే మన ఇంటి దగ్గర బెల్లం ఉంటుంది కదా, దాన్ని నల్లకొట్టేసి అందులో వేస్తే అంటే మనకి ఉండలు చేసేటప్పుడు, లడ్డూలు చేసేటప్పుడు చేతికి బయటికి రాకుండా మెత్తగా పౌడర్ లాగా చేసి అందులో కలుపుకోవాలి. సో నేను ఇక్కడ బెల్లాన్ని బాగా నల్లకొట్టేసి అది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సున్నుండలది మినపప్పు పిండి ఉంటుంది కదా, అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏమైనా ఉండలు ఉన్నా కూడా చూసుకొని తరోగా మొత్తం కలుపుకున్నాక ఇంట్లో చేసిన నెయ్యి కానీ మీ దగ్గర ఉంటే వేరే నెయ్యి అయినా ఏదన్నా గేదె నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మేము మా ఇంట్లోనే చేసుకుంటాము నెయ్యి. సో ఆ నెయ్యిని ఇందులో వేసుకొని దానికి ఎంత సరిపోయిద్దో చూసుకొని అడ్జస్ట్ అయ్యేటట్టుగా, మరీ ఎక్కువ వేసినా బాగోదు. మన చేతికి ఉండొచ్చే అంతగా నెయ్యి వేసుకొని ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని సరిపోతుందా లేదా. ఉండ రాకపోతే ఇంకొంచెం, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఇంకొంచెం వేసుకొని ఒకసారి మళ్ళీ అంతా కలిపేసి ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని మనం ఒక చిన్న కంటైనర్లో వేసుకొని ప్లాస్టిక్ డబ్బాలాగా కానీ లేకపోతే గ్లాస్ సీసాలు ఉంటాయి కదా, అందులో వేసుకొని అంటే గాలి పోకుండా ఇంకా మంచిగా ఉంటాయి. ఒక దాంట్లో పెట్టుకొని ఉంటే పిల్లలకి రోజు ఇది, పిల్లలు కానీ ఆఫ్టర్ డెలివరీ మామ్స్ కానీ లేకపోతే ఎవరికైనా ప్రతి ఒక్కరు తినొచ్చు. ఇవి బెల్లం సున్నుండలు చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. ఇంక ఇవి బెల్లంతో చేసింది కాబట్టి ఐరన్ ఎక్కువ, మినపప్పులో కూడా ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలకి రోజుకొకటి ఇది ఇస్తే చాలా మంచిది, చాలా దృఢంగా పెరుగుతారు. ఇంకా బెల్లం ఐరన్ వల్ల మనకి హెయిర్ కూడా హెల్దీగా, బ్లడ్ కూడా మంచి సర్క్యులేషన్ అవుతుంది. సో ఇవన్నీ నేను చేసిన బెల్లం సున్నుండలు. నేను అప్రాక్స్ ఒక 1 kg మినప్పప్పుకి అప్రాక్సిమేట్గా కొలతలు చూసుకొని, మనం ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే ఇంకా దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకొని బెల్లం వేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.